చిరంజీవి గారి భార్య సురేఖ కొణిదెల గారికి తెలంగాణ ప్రభుత్వం గొప్పగా ఒక గౌరవంతోని కీర్తించింది. యాదగిరిగుట్ట అంటే మనము ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏ విధంగా భావిస్తామో తెలంగాణ ప్రజలందరూ కూడా యాదగిరిగుట్టని అంత పవిత్రంగా ఎంతో భక్తి శ్రద్ధలతోని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అలాంటి యాదగిరిగుట్ట బోర్డు సభ్యుల్లో సురేఖ గారికి గౌరవంగా ఒక చోటు దక్కింది. అందరూ కూడా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే చిరంజీవి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీ కావచ్చు, సమాజానికి కావచ్చు, ఎన్నో సేవలు చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ, ఎంతమంది పెద్ద హీరోలు ఉన్నప్పటికీ కూడా చిరంజీవి గారి స్థానం అనేది ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఎందుకంటే ఎవరికైనా ఏ ప్రాబ్లం వచ్చినా, అది డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఆఖరికి జూనియర్ ఆర్టిస్టులైనా, నటీనటులైనా, ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి అంటే ఖచ్చితంగా చిరంజీవి గారిని అప్రోచ్ అవ్వాలి. ఆయన మాత్రమే మాకు న్యాయం చేయగలడు, ఆయన మాత్రమే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పగలడు అని చెప్పేసి అందరూ కూడా గట్టిగా నమ్ముతూ ఉంటారు. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కులాగా దాసరి నారాయణ గారిని అనుకునేవాళ్ళు. ఆయన తర్వాత అందరూ కూడా చిరంజీవి గారిని ఆ స్థానంలో ఊహించుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన యొక్క సతీమణి గారికి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించడం చాలామంది కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆమె కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళంటే ఫ్యామిలీని మేనేజ్ చేస్తూ అటు సమాజంలో ఉన్నటువంటి కొన్ని అంటే మనందరికీ తెలుసు, వాళ్ళు ఓన్లీ ఫ్యామిలీ అంటే ఈ యొక్క సెలబ్రిటీ ఫ్యామిలీ అని కాకుండా చాలా బిజినెస్లు ఉంటాయి. అదేవిధంగా వాళ్ళన్నింటినీ కూడా మేనేజ్ చేస్తూ సమాజానికి గొప్ప ఇన్స్పిరేషన్గా ఉంటూ ఉంటారు. ఆల్రెడీ వాళ్ళు అత్తమ్మాస్ కిచెన్ అని చెప్పేసి వాళ్ళకు బిజినెస్ని కూడా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు. ఉపాసన గారు కావచ్చు, అదేవిధంగా సురేఖ గారు కావచ్చు. సో ఇప్పుడు ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించడం అనేది వాళ్ళు కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నారు, చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే యాదగిరిగుట్ట బోర్డు సభ్యుల్లో ఒక మెంబర్గా తను ఎన్నికవ్వడం అంటే ఇది మామూలు విషయం కాదు. అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే ఇలాంటి అవకాశాలు దక్కుతూ ఉంటాయి. స్వామివారికి సేవ చేసుకునే అంటే ఆ ఒక అవకాశం దక్కిందంటేనే, మనం ఒక్కరోజు సేవ చేసుకునే అవకాశం దక్కితేనే కోటి జన్మల పుణ్యం అని చెప్పేసి మనం భావిస్తూ ఉంటాం. అలాంటిది బోర్డు సభ్యుల్లో ఒక్కరిగా తను ఎన్నికవ్వడం. సో మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ కమిటీ ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని రోజుల పాటు కూడా తను ఆ ఒక స్వామివారికి కావచ్చు, టెంపుల్కి కావచ్చు సేవ చేసుకునే భాగ్యం తనకి దక్కిందనమాట. సో నిజంగా కుటుంబ సభ్యులు కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. ఇంకా మనందరికీ తెలుసు, ఇక్కడ దేవుడు అంటే వాళ్ళకు భక్తి లేదు, శ్రద్ధ లేదు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. సినిమా వాళ్ళు ఈ విధంగా ఏవి కూడా పట్టించుకోరు అని. కానీ ఎలాంటి అకేషన్ ఉన్నా, అంటే ఆఖరికి వాళ్ళు ఏదైనా సినిమాకి వెళ్తున్నప్పటికీ కూడా పూజాది కార్యక్రమాలు ఎంత అంటే పవిత్రంగా చేస్తారు, ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తారో ఎప్పటికప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. సో ఆ విధంగా భక్తి శ్రద్ధల పట్ల కూడా వాళ్ళకు చాలా అంకిత భావం ఉంటుంది సురేఖ గారికి. సో ఖచ్చితంగా సురేఖ గారి విషయంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకుంది అంటూ అందరూ కూడా పొగడ్తతో ముంచెత్తూ ఉన్నారు. అండ్ ఆ ఒక్క పదవిని కూడా మీరు సజావుగా అంటే బాధ్యతాయుతంగా కూడా నిర్వర్తించాలి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నామంటూ చాలామంది కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు.